సమీక్షిస్తుంది. బోర్డర్లో యుద్ధ పరిస్థితిని ప్రధాని మోదీ సమీక్షిస్తున్నారు. ఇంతకుముందు మనం చూసాం రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో మాట్లాడారు. ఆ తర్వాత హోంమంత్రి త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు, సమావేశం నిర్వహించారు అమిత్ షా. ఇప్పుడు ప్రధాని కూడా ఇదిగో ప్రధాని మోదీ, రాజ్నాథ్ సింగ్ కూడా మనకి అక్కడ కనబడుతున్నారు. ప్రధాని మోదీ కూడా పరిస్థితులను సమీక్షిస్తున్నారు. త్రివిధ దళాధిపతులతోనూ సమావేశమైనటువంటి దృశ్యాలను మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈరోజు రక్షణ మంత్రి, హోంమంత్రి, ప్రధానమంత్రి కూడా త్రివిధ దళాధిపతులతో మాట్లాడుతూ ఉన్నారు, సమీక్షిస్తూ ఉన్నారు. ఆ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మనం పాకిస్తాన్కి కోరుకోలేని దెబ్బ కొట్టాం, పాకిస్తాన్ పీచమనిచాం. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేసినా, ఎటువంటి చర్యలకు దిగినా మనం ఎంత సంసిద్ధంగా ఉన్నామనే విషయాల గురించి మాట్లాడుతున్నారు. సరిహద్దుల్లో రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని అప్రమత్తంగా ఉండాలి అనే ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో బోర్డర్లో ఉన్న పరిస్థితిని ప్రధాని సమీక్షిస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యల గురించి రక్షణ మంత్రి, త్రివిధ దళాధిపతులు ప్రధాని మోదీకి వివరిస్తూ ఉన్నారు. మనం ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ చేపట్టామో, ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి చోటు చేసుకుంటున్న పరిణామాలను, నిన్న చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, మనం ఎంత అప్రమత్తంగా ఉన్నామనే విషయాలను ప్రధాని మోదీకి వివరిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. భారత్ రివర్స్ అటాక్ చేసింది. భారత్ పాకిస్తాన్ దాడులను తిప్పి కొట్టడమే కాదు, పాకిస్తాన్కి గుర్తుండిపోయే ట్రీట్మెంట్ని కూడా ఇచ్చింది, రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చింది. వాళ్ళు మన దేశంపైకి పంపించినటువంటి మిసైల్స్ని తుక్కు చేయడంతో పాటు, వాటిని నేలమట్టం చేయడంతో పాటు రిటర్న్ గిఫ్ట్ కూడా పంపించాం. ఆ రిటర్న్ గిఫ్ట్ గురించి మాట్లాడుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాదు ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయబోతుంది, పాకిస్తాన్ ఇప్పుడు ప్రతీకారంతో రగిలిపోతుంది. ఈ నేపథ్యంలో బోర్డర్లో యుద్ధ పరిస్థితిని ప్రధాని మోదీ సమీక్షిస్తున్న దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. త్రివిధ దళాధిపతులు కూడా మోదీకి వివరిస్తూ ఉన్నారు ఎటువంటి చర్యలు తీసుకున్నాం, ఇకపై తీసుకోబోయే చర్యలు ఏంటి అని. ప్రధాని మోదీ ఇప్పటికే భారత త్రివిధ దళాలకు కూడా పూర్తి స్వేచ్ఛనిచ్చారు. పెహల్గామ్ అటాక్ తర్వాత మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళినా కూడా మీకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నామని. ఇప్పుడు బోర్డర్లో యుద్ధ పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. శ్యామ్ ప్రసాద్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. శ్యామ్ ప్రసాద్ గారు, ఈ రోజు చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. రక్షణ మంత్రి త్రివిధ దళాధిపతులతో మాట్లాడారు. ఆ తర్వాత హోంమంత్రి సమావేశమయ్యారు. ఇప్పుడు రక్షణ మంత్రి త్రివిధ దళాధిపతులు కూడా సమావేశమై మోదీకి వివరిస్తున్నారు. అంటే ఏం జరగబోతోంది, ఏదో ఒక బిగ్ అప్డేట్ మాత్రం జరగబోతోందనే సంకేతాలే కనిపిస్తున్నాయి ఈరోజు. ఎందుకంటే ఇప్పుడు సమీక్ష జరుగుతుంది సార్. 6వ తేదీ రాత్రి ఏం జరిగింది, 7వ తేదీ రాత్రి ఏం జరిగింది, 8 ఏం జరిగింది, ఈ మూడింటి మీద సమీక్షించి ఈ రోజు రాత్రి ఏం జరగబోతుందో జరుగుతుంది. నేను వాళ్ళ మీటింగ్ లో ఏం జరిగిందని చెప్పేంత పెద్ద వ్యక్తిని కాదు, కానీ మిలిటరీలో పనిచేసిన వ్యక్తిగా నేను ఏం చెప్పగలనంటే దీన్ని అనాలిసిస్ చేస్తారు. మనం వే ఫార్వర్డ్ అనేది ఏంది నిర్ణయిస్తారు. పాకిస్తాన్ దగ్గర ఎన్ని శక్తి సామర్థ్యాలు మిగిలి ఉన్నాయి, తొనకలో మిగిలిన ప్రాణం ఎంత ఉంది, మన దగ్గర ఎంత శక్తి ఉంది, మనం ఎస్కలేషన్ కాకుండా ఎంతవరకు మనం శక్తిని ప్రయోగించాలి, ఎంతవరకు వాళ్ళని బుద్ధి చెప్పాలి, తర్వాత మన ఎకనామిక్ సిచ్యువేషన్ ఏంటి, మన విమానాశ్రయాలన్నీ మూసివేసి ఉన్నాయి, ప్రజలకి అసౌకర్యం ఎంతవరకు, ఇవన్నీ విషయాలు చర్చలోకి వస్తాయి. ఇవన్నీ చర్చించి ఒక మంచి గట్టి నిర్ణయమే తీసుకుంటారన్న పూర్తి నమ్మకం నాకైతే ఉంది. అంటే మనం ఏదైనా ఇప్పుడు యాక్షన్ పాకిస్తాన్ ఏం చేయబోతుంది అన్న దాన్ని బట్టి మనం రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా, లేదు ఇంత ముందుకు వచ్చాం కాబట్టి ఇకపైన పాకిస్తాన్ యాక్షన్తో సంబంధం లేకుండా ఉగ్రవాద నిర్మూలనలోనూ మనం ఇంకా ముందుకు వెళ్దాం, మరిన్ని అటాక్స్ చేద్దామనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా, పీఓకే గురించి ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? నేను ఇంకో విధంగా చెప్తాను. పాకిస్తాన్ ఏం చేయబోతుందన్న విషయం మనకు ముందే తెలుసు. ఎందుకంటే వాళ్ళ ఎత్తులకి పై ఎత్తులు వేయబట్టే ఈ రోజు మనం గత 3 రోజులుగా పరిణామాలు మీరు చూస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నా మనమే, వాళ్ళు ఎస్కలేషన్ పెంచుకుంటూ పోతున్నారే తప్ప మనం చేయటం లేదు. ఎందుకంటే మనకు తెలుసు ఎస్కలేటరీ రాడార్ వాళ్ళు ఎంతవరకు ఎక్కగలరు, ఎంత ఎత్తుకు ఎదగగలరు అనేది. నేను ఇందాక అన్నాను కదా, వాళ్ళ వాపేంటి, మన బలుపేంటి మనకు తెలుసు. కాబట్టి మన దగ్గర ఉన్న త్రివిధ అధిపతులకు కానీ, మన పొలిటికల్ లీడర్షిప్ కానీ వాళ్ళు ఎంత దూరం వెళ్ళగలరు అన్న అవగాహన మనకుంది. వాళ్ళు నెక్స్ట్ అటాక్ ఎక్కడ చేయబోతున్న అవగాహన మనకుంది. వాళ్ళు మూర్ఖులు, వాళ్ళకు ఎప్పుడు వెనక్కి తగ్గాలన్న విషయం వాళ్ళకి అర్థం కావటం లేదు. కాబట్టి మంచి గట్టి దెబ్బ జరిగే ఛాన్స్ ఉంది. అది ఈ రోజు రాత్రి జరుగుతుందా, రేపు జరుగుతుందా అనేది మాత్రం కేవలం ఒక స్పెక్యులేషన్ మాత్రమే. జరగడం తథ్యం. ఓకే, ఒకవేళ పాకిస్తాన్ ఏదైనా ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకుంటే, ఎందుకంటే ప్రతీకారంతో రగిలిపోతుంది పాకిస్తాన్. ఇప్పుడు
తప్పు చేశామనేటటువంటి భావంలో, పశ్చాత్తాప భావంలో ఉన్నట్టుగా కనిపించట్లేదు వాళ్ళ మిలిటరీ, వాళ్ళ పాలకులు కూడా. కేవలం కొంతమంది పాలకులు మాత్రం పార్లమెంట్లో కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, పాలకులను తిడుతూ ఉన్నారు. కానీ ప్రతీకారంతోనే రగిలిపోతుంది. దానికి నిదర్శనం కూడా మురళీ నాయక్ వీరమరణం కూడా. సో ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి? దాడి చేయదలిస్తే ఏం చేయగలదు? ఏం చేసేది ఏంటి సార్? వాళ్ళ పైలట్ మన చేతిలో ఉన్నాడు. ముందు వాళ్ళని వెనక్కి తీసుకుపోవాలి. వాళ్ళ విమానాలు కూలిపోయినాయి, వాళ్ళ సైనికులు కోల్పోతున్నారు, వాళ్ళ టెర్రరిస్టుల శవదహనం జరగాలి. వాళ్ళకి అవేం అర్థం కావటం లేదు. వాళ్ళ పైలట్ ఏమేమి సీక్రెట్స్ చెప్తాడో. F-16 పైలట్, వాళ్ళ JF-17 కూలిపోయింది, వాళ్ళ అవాక్స్ కూలిపోయింది, వాళ్ళ సబ్మెరీన్ కూలిపోయింది. వాళ్ళకి ఇవన్నీ రివ్యూ చేసుకోవడానికే, ఇల్లు అలకడానికే టైం పడుతుంది కదా. వాళ్ళకి మూర్ఖులు, వాళ్ళ సభ్య సమాజంలాగా ప్రవర్తించటం లేదు. ఒక తీవ్రవాదులు, ఒక ఉన్మాదుల్లాగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ ప్రధానమంత్రి కానీ, వాళ్ళ ఆర్మీ అధికారులు కానీ, ఆర్మీ చీఫ్ కానీ ప్రజల గురించి, సామాన్య ప్రజలు వాళ్ళ యోగక్షేమాలు, బాగోగులు చూసుకోవాలి. శ్యామ్ ప్రసాద్ గారు, ఇంపార్టెంట్ అప్డేట్ అందుతుంది. ఇది బహుశా పాకిస్తాన్ ని, మ్యాప్ ని ప్రపంచ పటంలో లేకుండా చేసేటటువంటి వ్యూహం అయి ఉండొచ్చు. భారతదేశం ఇప్పుడు పాకిస్తాన్ చావు దెబ్బ కొట్టబోతోంది. అందుకే ఈ రోజు జరిగినటువంటి కీలక పరిణామాలు. ఇప్పటికే మనం పాకిస్తాన్ ఆర్మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టేశాం. ఈ రోజు కీలక మీటింగ్స్ జరిగాయి. మొదటి కీలక మీటింగ్ చూడండి, ఇదే మొదటి కీలక మీటింగ్. రాజ్నాథ్ సింగ్ తో ఆర్మీ త్రివిధ దళాలు సమావేశమైనటువంటి దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ప్రధాని మోదీతో కూడా సమావేశమయ్యారు. అయితే ఇక్కడ వార్ యూనిఫామ్ లో త్రివిధ దళాధిపతులు సమావేశం కావడంపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సాధారణ యూనిఫామ్ లో కాకుండా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఉండే యూనిఫామ్ తోనే త్రివిధ దళాధిపతులు కూడా సమావేశం కావడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటు బోర్డర్ కి 14 బెటాలియన్లు కదులుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటు అరేబియా మహాసముద్రంలో INS విక్రాంత్ కూడా కాచుకుని కూర్చునుంది. నిన్న ఐఎన్ఎస్ విక్రాంత్ టీం నిన్న పాకిస్తాన్ భూభాగం పైకి మిసైల్స్ ను ప్రయోగించింది. పాకిస్తాన్ లో ఏ క్షణంలో ACT పేలుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది. ఎస్, మీరు RTV స్క్రీన్ పైన చూడొచ్చు. మొదటి బాక్స్ లో మీరు చూస్తున్నది వార్ యూనిఫామ్ లో త్రివిధ దళాధిపతులు సమావేశమైనటువంటి దృశ్యాలు. ఆ తర్వాత నార్మల్ యూనిఫామ్ లో త్రివిధ దళాధిపతులు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు. ప్రధానితో సమావేశంలో నార్మల్ యూనిఫామ్ లో త్రివిధ దళాధిపతులు కనబడుతున్నారు. కానీ రాజ్నాథ్ సింగ్ తో సమావేశంలో మాత్రం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశంలో వార్ యూనిఫామ్ లో కనిపించారు. ఈ రోజు దృశ్యాలే. రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రితో సమావేశంలో వార్ యూనిఫామ్ లో కనిపించారు. ప్రధానితో మాత్రం నార్మల్ యూనిఫామ్ లో కనిపించారు. సో వార్ యూనిఫామ్ లో కనిపించడంతో ఈరోజు ఏదో జరగబోతోంది. పాకిస్తాన్కి ఈరోజు చావు దెబ్బను చూపించబోతున్నాము అనే మాటలు మనకి వినిపిస్తూ ఉన్నాయి. ఒకసారి శ్యామ్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. శ్యామ్ ప్రసాద్ గారు, రాజ్నాథ్ సింగ్ తో వార్ యూనిఫామ్ లో కనిపించారు, ప్రధానితో నార్మల్ యూనిఫామ్ లో కనిపించారు. ఈ రెండింటికి తేడా. వార్ యూనిఫామ్ లో సహజంగా ఎప్పుడు కనిపిస్తారు? వార్ యూనిఫామ్ లో ఎప్పుడు మీటింగ్ కి హాజరవుతారు? ఇది డ్యూరింగ్ వార్ సిచ్యువేషన్స్ లో, ఆపరేషన్ సిచ్యువేషన్ లో మిలిటరీ యూనిఫామ్ ని మనం బ్యాటిల్ ఫటీగ్స్ అంటాం. మిలిటరీ వార్ యూనిఫామ్ లో కనిపిస్తాం. కంబాట్ డ్రెస్ అంటాం. నార్మల్ యూనిఫామ్స్ లో సెరిమోనియల్ ఫంక్షన్స్ కానీ, లేకపోతే ఇప్పుడు నేనున్నాను కదా, ఇది నార్మల్ డే టు డే యూనిఫామ్. ఎక్స్ సర్వీస్ మెన్ గా నేను ఇది వేసుకున్నాను. అలా విధంగా నార్మల్ గా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బ్లూస్ వేసుకుంటాం, లేకపోతే ఆర్మీ వాళ్ళు ఓజీస్ వేసుకుంటారు, నేవీ వాళ్ళు వైట్స్ వేసుకుంటారు. బ్యాటిల్ ఫటిక్స్ లో ఉన్నారు అనే ఉద్దేశం ఒక దృఢ సంకల్పం తెలపడమే కాకుండా, వాళ్ళు ఆ రోజు ఏ డ్యూటీలో ఉన్నారు, వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు ఒక సంకేతంగా కూడా మనం భావించవచ్చు. ప్లస్ ఆపరేషన్ సింధూర్ ఆన్ గోయింగ్ కాబట్టి వాళ్ళు ముగ్గురు త్రివిధ దళాధిపతులు బ్యాటిల్ ఫటిక్స్ లో ఉండడంలో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్లస్ వాళ్ళు మిలిటరీ ప్లానింగ్ జరుగుతోంది, వార్ రూమ్ లో జరుగుతోంది. సో వార్ రూమ్ లో ఉన్నాము అంటే వార్ ప్లానింగ్ జరుగుతోంది కాబట్టి ఆ విధంగానే డ్రెస్ వేసుకోవడం అనేది సహజంగా భావిస్తున్నాను. అప్డేట్ కూడా మనకి వచ్చింది. మనకున్నటువంటి మొత్తం 32 దళాల్లోనూ 14 దళాలను ఇప్పుడు బోర్డర్కి పంపిస్తున్నారనే నిర్ణయాన్ని తీసుకున్నారు. 14 దళాలు బోర్డర్కి మూవ్ అవుతున్నాయి అంటే దాని అర్థం ఏంటండి శ్యామ్ ప్రసాద్ గారు?
ముందుంది ముసళ్ళ పండగ. ఓకే, అంటే ఈరోజు సమావేశాలు అయ్యాయి. వార్ యూనిఫామ్లో త్రివిధ దళాలు కనబడడం, 14 బెటాలియన్లు వెళ్ళడం. సహజంగా 14 బెటాలియన్ను పంపించేటటువంటి చర్య ఎంత పెద్ద చర్యగా మనం చూడాలి? చాలా పెద్ద చర్య సార్. ఒక కంపెనీ అంటే ఎంతమంది ఉంటారు? 100 మంది ఉంటారు. కంపెనీ పైన చూడండి, కంపెనీ పైన ఏంది, కోర్ ఉంది, బెటాలియన్ ఉంది, డివిజన్లు ఉన్నాయి. మీరు ఒకసారి ఊహించండి, మన శక్తిని ఊహించండి, మన బలం చూడండి, మన ఆత్మస్థైర్యం చూడండి, మన దృఢ నిశ్చయం చూడండి. ఇది వాళ్ళకి శత్రు దేశానికి అర్థమవుతోందా? కొంచెం అర్థమవుతోందా మీకు విషయం? సర్వనాశనం, వినాశనం వైపు ఎదురు చూస్తున్నారు మీరు. అది స్వయంగా కోరుకొని మరి. అంటే సహజంగా 14 దళాలను బోర్డర్లో డిప్లాయ్ చేయటం అంటే ఇంకా పాకిస్తాన్కి మనం చావు దెబ్బ కొట్టడానికి డిసైడ్ అయిపోయాము అని అర్థమా? దీనిలో 3 రకాలు ఉంటాయి సార్. ఒకటి లోకల్ కాన్ఫ్లిక్ట్, ఒకటి లిమిటెడ్ వార్, 3 టోటల్ వార్. ఈ టోటల్ వార్ స్థితికి వస్తున్నాము అన్నాము అంటే శత్రు దేశము వాళ్ళ బుద్ధి మార్చుకోవటం లేదు, వాళ్ళు చెప్పిన మాట వింటం లేదు, ప్రపంచ సమాజం ఇచ్చిన సలహాలని మంచి మాటల్ని పెడచెవిన పెడుతున్నారు అని అర్థం. అటువంటిప్పుడు మనం ఏం చేయాలి? మనం సర్వసన్నద్ధంగా ఉండడంలో తప్పు లేదు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, ఢిల్లీ మీద అటాక్ జరగవచ్చా? ఢిల్లీలో స్కూల్ మూసేసాం, మాక్ డ్రిల్స్ చేస్తున్నాం అంటే ఏంటి? మన ప్రజల్ని మనం కాపాడుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, దాంట్లో తప్పు లేదు. కానీ అక్కడేం జరుగుతోంది? పార్లమెంట్ లోనే ప్రధానికి చెప్పు దెబ్బలు పడుతున్నాయి. ఇక్కడేం జరుగుతోంది? మనం సర్వసన్నద్ధంగా ఉంటున్నాం. సర్వసన్నద్ధంగా ఉండడం అంటే ఏంటి? ఏం జరుగుతుందో మనం సిద్ధంగా ఉండాలి కదా. అవును, అంటే గవర్నమెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఒక లెటర్ని రిలీజ్ చేసింది, ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 14 బెటాలియన్ని పంపిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్డర్ ఈ రోజు నుంచి 2028 వరకు, అంటే 3 సంవత్సరాలు ఇది ఫోర్స్లో ఉంటుంది అని ఇందులో పేర్కొంది. దిస్ ఆర్డర్ షల్ రిమైన్ ఇన్ ఫోర్స్ ఫర్ 3 years విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 10th February 2025 టు 9th February 2028. May 6th ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 2008 వరకు ఈ నోటిఫికేషన్ ఫోర్స్లో ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు మొబలైజేషన్ అనేది సర్వసాధారణం సార్. ఇది 2001లో జరిగింది, 2008లో జరిగింది. మొబలైజేషన్ ఎందుకు చేసుకుంటాం? సర్వసన్నద్ధంగా మనం మిలిటరీ ప్రిపేర్డ్నెస్ చూపించుకోవడానికి, మన సైనికుల్ని టు బి బ్యాటిల్ రెడీ అంటాం కదా, యుద్ధానికి సన్నద్ధం చేయడం. దాంట్లో ఈ చర్యలన్నీ భాగంగా ఉంటాయి. ఇవి ఒక ప్రణాళికాబద్ధంగా సాగుతూ ఉంటాయి. దీన్నే వార్ ప్లాన్ అని కూడా అనొచ్చు మనం. అంటే ఏ సందర్భాల్లో టెరిటోరియల్ ఆర్మీని ఇంత పెద్ద స్థాయిలో మొబిలైజ్ చేస్తారు? సాధారణ పరిస్థితుల్లో కూడా ఏదైనా సందర్భంలో మొబిలైజ్ చేస్తారా? కేవలం పెద్ద యుద్ధానికి ముందు మొబిలైజ్ చేస్తారా? లేదంటే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అనే సందర్భాల్లో కూడా మొబిలైజ్ చేసే అవకాశం ఉంటుందా? టెరిటోరియల్ ఆర్మీ అనేది ఎలా అంటే దాన్ని అర్ధాంగ బలాలు, పారామిలిటరీలో వస్తారు. ఫస్ట్ మిలిటరీ, 3 త్రివిధ దళాలు, తర్వాత పారామిలిటరీ, తర్వాత పారామిలిటరీకి సపోర్ట్ గా కొన్ని ఉంటాయి, టీఏ బెటాలియన్స్ అంటాం. టెరిటోరియల్ ఆర్మీ ఏంది? వాళ్ళు 6 నెలలు ఉద్యోగం చేస్తారు, 6 నెలలు రిజర్వ్ లో ఉంటారు. 6 నెలలు రిజర్వ్ లో ఉన్నప్పుడు ఫిజికల్ గా రెడీగా ఉండాలి కదా, ట్రైనింగ్ ఉండాలి కదా. ఇది ఒక ఆపరేషన్ సింధూర్ అనేది దేశం మొత్తం మీద జరుగుతున్న ఆపరేషన్ కాబట్టి దేశానికి ప్రతి ఒక్క ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క చెయ్యి అవసరం కాబట్టి ఎవ్రీ హ్యాండ్ ఈజ్ ఇంపార్టెంట్. సో నేవీ భాషలో అన్నట్టు ఎవ్రీ హ్యాండ్ ఆన్ ద డెక్, ఎవ్రీ మ్యాన్ ఆన్ ద డెక్ అనగానే ప్రతి ఒక్కరూ కూడా రెడీ అయిపోవడం. అది టీఏ కావచ్చు, లేకపోతే పారామిలిటరీ ఫోర్సెస్ కావచ్చు, సిఆర్పిఎఫ్ కావచ్చు. అంటే టెరిటోరియల్ ఆర్మీలో 14 బెటాలియన్స్ ఇప్పుడు బోర్డర్ వైపు పంపిస్తున్నారు. ఇప్పుడు టెరిటోరియల్ ఆర్మీకి అక్కడ పంపించాలంటే అక్కడ నార్మల్ వ్యవస్థ కావాలి కదా, పోలీసు వాళ్ళకి సపోర్ట్ కావాలి కదా, డైలీ దైనందిన జీవితాన్ని కంట్రోల్ చేయాలి కదా. వీళ్ళైతే ట్రైన్డ్ పీపుల్ కాబట్టి వీళ్ళకి బాంబులు అంటే ఏందో తెలుసు, డ్రోన్స్ అంటే ఏందో తెలుసు, సైరన్స్ అంటే ఏందో. ఇది నార్మల్ జీవన వ్యవస్థని, డైలీ లైఫ్ ని కంట్రోల్ చేసుకోవడానికి, డైలీ లైఫ్ స్మూత్ గా జరగడానికి, యుద్ధం జరుగుతున్నప్పుడు నార్మల్ విషయాలు కూడా జరుగుతుంటాయి కదా, వాటికి హెల్ప్ చేయడానికి దీన్ని తీసుకెళ్తున్నారని నేను భావిస్తాను. అంటే రెగ్యులర్ ఆర్మీకి
సపోర్ట్ చేయడానికి టెరిటోరియల్ ఆర్మీని బోర్డర్లో డిప్లాయ్ చేస్తారా? ఆ బోర్డర్లో చేయడానికి, తర్వాత సివిల్ ఫోర్సెస్ కి హెల్ప్ గా కూడా వీళ్ళని వాడుకోవచ్చు. ఓకే, అంటే మనం పాకిస్తాన్పై మనం ఒక తీవ్రమైన చర్య తీసుకోబోతున్నామన్న దానికి సంకేతమా, లేకపోతే రెగ్యులర్ యాక్టివిటీలో చాలా సందర్భాల్లో చేసేటటువంటి యాక్టివిటీలో భాగమా అని? ఇది రెగ్యులర్ యాక్టివిటీ అయితే కాదు సార్, కానీ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మనకున్న ప్రతి ఒక్క శక్తిని, ప్రతి ఒక్క బలాన్ని, ప్రతి ఒక్క దళాన్ని వాడుకోవడంలో ఇది ఒక భాగంగా, ఒక పార్ట్ ఆఫ్ ది మిలిటరీ డ్రిల్ యాజ్ పార్ట్ ఆఫ్ ది ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఇవన్నీ 1 by 1 ఒక్కొక్కటిగా జరుగుతుంటాయి. ఎందుకంటే ఇంత పెద్ద దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇంత పెద్ద 1400 కిలోమీటర్స్ బోర్డర్ ఉంది. ప్రతి ఒక్క భాగాన్ని కాపాడుకోవాలి, యుద్ధం చేయాలి, ప్లస్ సివిల్ పాపులేషన్ ని కాపాడుకోవాలి. కాబట్టి మనకి అవసరమైన మ్యాన్ పవర్ అంతా ఉపయోగించడంలో ఇది ఒక భాగంగా నేను భావిస్తున్నాను. ఓకే, కానీ ఎస్, మనం ఇంతకుముందు మాట్లాడుకున్న దాని గురించి సాధారణ యూనిఫామ్, వార్ యూనిఫామ్, ఒకసారి ఆ డిఫరెన్స్ మళ్ళీ చెప్తారా? సాధారణ యూనిఫామ్ మనం డే టు డే ఆఫీస్కి వెళ్ళే యూనిఫామ్ గా వాడుకుంటాం. మేము బ్లూస్ అంటాం, ఆర్మీ వాళ్ళు ఓజీ అంటాం, ఒలివ్ గ్రీన్ అంటాం, నేవీ వాళ్ళు వైట్స్ అంటాం. ఏదైనా మిలిటరీ ఆపరేషన్ లో ఉన్నప్పుడు, మిలిటరీ ఎక్సర్సైజెస్ జరుగుతున్నప్పుడు మేము కంబాట్ డ్రెస్ అంటాం. కంబాట్ డ్రెస్ ఇప్పుడు ఏంది, సీరియస్ వచ్చింది కాబట్టి త్రివిధ దళాలు ఒకటి యూనిటీ చూపిస్తుంది కంబాట్ డ్రెస్ అనేది. 2 కంబాట్ లో ఉన్నామనే ఇండికేషన్ ఇస్తుంది. కంబాట్ డ్రెస్ ఏంటి, నార్మల్ గా సహజంగా చెప్పుకోవాలంటే ఏంటి, తక్కువగా మాపు కనిపించదు. బ్లూ యూనిఫామ్ లో, వైట్ యూనిఫామ్ లో ఎక్కువగా మాపు కనిపిస్తుంది. ఇది ఎక్కువగా రఫ్ అండ్ టఫ్ గా ఉంటుంది, మాపు తక్కువగా కనిపిస్తుంది. ప్లస్ బ్యాటిల్ ఫటిక్స్ లో ఉన్నాం కాబట్టి యుద్ధ సన్నద్ధతని తెలియజేస్తుంది. ఓకే, అంటే రాజ్నాథ్ సింగ్తో మాట్లాడినప్పుడు యుద్ధ సన్నద్ధత గురించి కాబట్టి, రక్షణ శాఖ మంత్రి కాబట్టి ఆ యూనిఫామ్ వేసుకున్నారు. లేదా పాకిస్తాన్పై మనం పూర్తి యుద్ధ సన్నద్ధతతో ముందుకు వెళ్తున్నాము అని చెప్పే సంకేతం ఏమన్నా ఉంటుందా అందులో? అది ఆల్రెడీ ఉంది సార్. వాళ్ళు పాకిస్తాన్ చేస్తున్న పనులు బట్టే 6వ తేదీ ఆపేసి ఉండొచ్చు, 7వ తేదీ ఆపేసి ఉండొచ్చు, 8వ తేదీ ఆపేసి ఉండొచ్చు. దేశ రక్షణ మంత్రి, డిఫెన్స్ మినిస్టరు మిలిటరీ యూనిఫామ్ వేసుకున్నా నేను ఆశ్చర్యపోను, కంబాట్ డ్రెస్ వేసుకున్నా. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. ఆయన ప్రతిరోజు రివ్యూలు నిర్వహించాలి, ఎక్కడెక్కడికో వెళ్ళాలి ప్రస్తావరాలకి. అక్కడికంతా తన నార్మల్ పార్లమెంట్కి వేసుకునే డ్రెస్ వేసుకోలేడు కదా, ప్రాక్టికల్ కూడా కాదు కదా. సో తనతో ఒక రక్షణ మంత్రికి మించి ఇంకెవరున్నారు, త్రివిధ దళాలకి మించి, సిడిఎస్ కి మించి ఇంకెవరున్నారు? వాళ్ళందరూ బ్యాటిల్ యూనిఫామ్ లో ఉండడం అనేది సహజము, అవసరం కూడా. కరెక్ట్. సో ఇంకా పాకిస్తాన్ పాలకుల్లో కూడా విభేదాలు వచ్చినటువంటి ఈ సమయంలో పాకిస్తాన్ ఇప్పుడు ఏమన్నా ఎదురుదాడి చేసే అవకాశం ఉంటుందా? మనం పాకిస్తాన్ అసెంబ్లీలో కూడా మనం చూసాం కాబట్టి ఎందుకు లేక వాళ్ళకు కూడా అర్థమైపోయింది భారత్తో పెట్టుకుంటే ఏం జరుగుతుంది అనేది. పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్పై కూడా దాడి జరిగింది కాబట్టి ఎందుకు లేక వెనక్కు తగ్గడం మంచిది అనుకుంటుందా? మీరు చూడండి సార్, ఇంతవరకు పాకిస్తాన్ ఆర్మీ నుంచి జనరల్ స్థాయి అధికారి ఎవరు మీడియా ముందుకు రాలేదు. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ లో అసలు ఎవరన్నా ఉన్నారా లేదో తెలియదు. ఒక పైలట్ అయితే మన ఇండియాలో ఉన్నాడు, ఆయనతో మనం మాట్లాడించవచ్చు. పాకిస్తాన్ నేవీ నుంచి ఎవరు ముందుకు రాలేదు. పార్లమెంట్ పాకిస్తాన్ అసెంబ్లీలో కూర్చొని వాళ్ళు ఆర్టీవీ చూస్తున్నారు. ఏందది దేశం, ఏంది కర్మ? వాళ్ళు వార సన్నద్ధాలు ఏమిటి, వాళ్ళు చేయబోయేది ఏంటి, వాళ్ళు చేసేది ఏంటి? మాడిపోయిన మసాలా దోశ వ్యవహారం లాగా ఉంది వాళ్ళకి. కానీ నిజమే ఏంటి, అసలు వాళ్ళ ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడు ఈ సమయంలో మాట్లాడాల్సిన, లేదంటే ఆర్మీ చీఫ్ ఏమైపోయాడు ఈ సమయంలో? జాతికి ధైర్యం చెప్పాల్సిన ప్రధాని ఏమో బంకర్లో దాక్కున్నాడు, ఆర్మీ చీఫ్ ఏమైపోయాడు? ఈ కంట్రీ వాంట్స్ టు నో వేర్ ఈజ్ మిస్టర్ మునీర్. కరెక్ట్. ఆయన వచ్చి దేశానికి, ప్రజలకు ధైర్యం చెప్పాలి కదా. ప్రధానికి తిట్లు పడుతున్నాయి, ఆర్మీ చీఫ్ ధైర్యం చెప్పాలి. ఎయిర్ ఫోర్స్ చీఫ్ కనపడటం లేదు, నేవీ చీఫ్ కనపడటం లేదు. వాళ్ళ పత్రిక ఎవరినప్పుడు మన చూడు, నిన్న ఒక పత్రికా కాన్ఫరెన్స్ ప్రకటన ఇచ్చాం. ప్రజాముఖంగా వచ్చి 2 ఉమెన్ ఆఫీసర్స్, మన ఫారెన్ సెక్రటరీ మాట్లాడారు. నిన్న మాట్లాడారు, మొన్న మాట్లాడారు. మనం చెప్తున్నాం ప్రపంచం మొత్తానికి, మన ఫారిన్ మినిస్టరు
ప్రతి దేశాధినేతలతో వాళ్ళ దౌత్య అధికారులతో తన కౌంటర్ పార్ట్స్ తో మాట్లాడుతున్నాడు. మనం ముందుకు వస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ ఏం జరుగుతోంది? అసలు వాళ్ళకి చేయడానికి వాళ్ళకి ఏమైనా వార్ రూమ్ ఉందా? కరెంటు వాటర్ ఉందా? వాళ్ళకి పని చేయడానికి ఎక్కడ మనుషులు ఉన్నారా? అసలు కూరగాయలు ఉన్నాయా? దేశము ఎకనామిక్ గా ప్రతిరోజు నడుస్తూ ఉండాలి, ఇండస్ట్రీస్ నడుస్తూ ఉండాలి, పని జరుగుతూ ఉండాలి. యుద్ధం జరుగుతుంది అని మిగతా పనులు ఆపేస్తే దేశం ఆగిపోతే యుద్ధం జరగదు. యుద్ధం చేసే శక్తి దేశం ఇస్తుంది, కానీ దేశమే ఆగిపోతే యుద్ధం ఏంది? కరెక్ట్. శ్యామ్ ప్రసాద్ గారు, నిజానికి ఇప్పుడు అమెరికా లాంటి దేశాలతో భారత్ వెనుక నిలబడినప్పటికీ కూడా 2 అణ్వాయుధ దేశాలు కొట్టుకోవడం మంచిది కాదని అంటూ ఉన్నారు. మనం అంటూ ఉన్నాం పాకిస్తాన్ దగ్గర నిజంగా అణ్వాయుధాలను ఉపయోగించగలిగే శక్తి ఉందా అనేటటువంటి డౌట్స్ వస్తూ ఉన్నాయి. కానీ ప్రపంచ దేశాలు 2 అణ్వాయుధ దేశాలు కొట్టుకోవద్దని అంటూ ఉన్నాయి. వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా 2 అణ్వాయుధ దేశాలు అంటున్నారు సార్. ఉండేది ఒక అణ్వాయుధ దేశమే, దాని పేరు